హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీపీఎస్సీ నిరుద్యోగి. ఈరోజు సెషన్లో మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. కరెంట్ అఫైర్స్ అన్ని హిందూ న్యూస్ పేపర్ నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి సుప్రీం కోర్ట్ టు హియర్ ఆన్ July 10th ప్లీజ్ అగెనిస్ట్ బీహార్ రోల్ రివిజన్. ఇది కేసు అంతా ఏంటంటే మీకు ఒప్పుకుంటే ఇది చదువుకోండి. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఉంటుంది చూడండి. దిస్ న్యూస్ ఆర్టికల్ is about case being taken up by Supreme Court of India on July 10th related to the revision of electoral rolls in Bihar, a state preparing for elections. ఇష్యూ ఏంటిదంటే ఎలక్షన్ కమిషన్ is doing a special revision of the voters list in Bihar. This process is meant to update the list by adding new eligible voters and removing those who are not eligible. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ వాళ్ళు ఉంటారు కదా, ఎన్జిఓస్ వాళ్ళు, యాక్టివిస్ట్ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు అన్నమాట. ఏంటిదంటే ఈ ఈ స్పెషల్ రివిజన్ అనేది చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఇందులో 2 crores ఆఫ్ పీపుల్ ఓట్స్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇది తప్పు అని వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేసారు అనమాట. సుప్రీంకోర్టు దీన్ని సీరియస్గా తీసుకొని ఫాస్ట్గా జడ్జిమెంట్ ఇద్దామని July 10th రోజు జడ్జిమెంట్ ఇస్తా అని చెప్పింది. సో అది ఎవరెవరిని పిలిచిందంటే ఆర్జేడీ పార్టీ నుంచి మనోజ్ ఝా, మహువా మొయిత్రా టీఎంసీ, సుప్రియా స్యూల్ ఎన్సీపీ, కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ నుంచి, డి రాజా సిపిఐ నుంచి వస్తున్నారు. వీళ్ళని పిలిచిందనమాట. ఈ కింద మెన్షన్ చేసిన చూడు, why this exercise? If the petitioners are right, millions of voters could lose their right to vote just because they don't have the proper documents in time. That could affect the outcome of elections unfairly. In short, political parties and activists say Bihar's voter list update is rushed and may unfairly move many voters. The Supreme Court will look into on July 10th. ఓకేనా, ఇది ఈ ఇష్యూ అనమాట. మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే ఈ మ్యాగజైన్ అంతా చదువుకోండి. ఓకేనా. నెక్స్ట్, Telangana seeks central funds for sports. Chief Minister Revanth Reddy has requested the central government to take steps to hold the Khelo India Games 2026 edition in Telangana and urged Union Sports and Youth Affairs Minister Mansukh Mandaviya to sanction adequate funds for developing sports infrastructure in state. ఓకేనా. ఇక్కడ ఏమంటున్నారంటే సీఎం రిక్వెస్ట్ సెంటర్ టు అలర్ట్ ఫండ్స్ ఫర్ స్పోర్ట్స్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ. రేవంత్ రెడ్డి కాల్స్ ఆన్ యూనియన్ మినిస్టర్ మన్సుఖ్ మాండవియా, యూనియన్ స్పోర్ట్స్ మినిస్టర్. సో ఖేలో ఇండియా గేమ్స్ 2026 ఎడిషన్ ఇన్ తెలంగాణ. సో ఇక్కడ చూసుకుంటే మనం లెఫ్ట్ సైడ్లో దట్ సెంటర్ షుడ్ కన్సిడర్ శాంక్షన్ ఆఫ్ 100 crores ఫర్ వేరియస్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ లైక్ సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ఆర్చరీ రేంజ్ ఇన్ హకీంపేట్, స్క్వాష్ కోర్ట్ ఇన్ ఎల్బీ స్టేడియం. సో తెలంగాణ గవర్నమెంట్ ఏమైందంటే సెంటర్ నుంచి 100 crores అనేది అడిగిందనమాట. ఓకేనా. ఇది ఆర్టికల్ ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి. ఇంకొకటి ఇందులోనే ఇంకో ఆర్టికల్ ఉంది. కపిల్ దేవ్ ఎక్స్ప్రెసెస్ ఇంట్రెస్ట్ టు ట్రాన్స్ఫార్మ్ స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ ఇన్ తెలంగాణ. ఫార్మర్ ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ అండ్ లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ ఎక్స్ప్రెస్డ్ హిస్ ఇంట్రెస్ట్ ఇన్ పార్ట్నరింగ్ విత్ ద తెలంగాణ గవర్నమెంట్ ఇన్ ఇట్స్ జర్నీ టు ట్రాన్స్ఫార్మ్ ద స్పోర్ట్స్ ఎకోసిస్టమ్. సో ఈయన కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ప్లాన్స్ టు ఎస్టాబ్లిష్ ద యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇన్ తెలంగాణ. ఆయన కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు అనమాట. ఆయన సపోర్ట్ చేస్తాను అని చెప్పారు. అండ్ ఇంకా ఇక్కడ చూస్తే బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవ్గన్ సెడ్ హీ వాజ్ విల్లింగ్ టు బి ద బ్రాండ్ అంబాసిడర్ ఇన్ ప్రమోటింగ్ రైజింగ్ తెలంగాణ త్రూ ద లెన్స్ ఆఫ్ సినిమా అండ్ మీడియా. సో ఇక్కడ లార్జెస్ట్ మూవీ ప్రొడ్యూసింగ్ ఉంది కాబట్టి సో బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవ్గన్ కూడా సపోర్ట్ చేస్తానని చెప్పారు అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే ఆటో సిగ్నలింగ్ ఆన్ బిజీ ట్రాక్స్. South Central Railway with the plan to increase the line capacity to run more trains on existing high density routes and grand trunk routes has decided to operationalize the indigenous automatic block signaling in అరౌండ్ 1700 kilometers అనమాట. సో ఇక్కడ మనం ఇన్ డీటెయిల్గా ఈ ఆర్టికల్ గురించి చూస్తే సౌత్ సెంట్రల్ రైల్వే ప్లాన్స్ 1700 kilometers ఆఫ్ ఆటో సిగ్నలింగ్ ఆన్ బిజీ ట్రాక్స్ టు ఇంక్రీజ్ line capacity under the indigenous system. Movement is controlled by auto stop signals to ensure trains in same direction follow each other at a safe distance without the risk of rear end collision. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ ఈజ్ అరౌండ్ 1700 kilometers. ద హై డెన్సిటీ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అండ్ గోల్డెన్ డయాగోనల్ రూట్స్ ఇంక్లూడ్. సో ఇక్కడ ఏమైందంటే హై డెన్సిటీ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రూట్స్, గోల్డెన్ డయాగోనల్ రూట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే దువ్వాడ, విజయవాడ, గూడూరు ఒకటి, సికింద్రాబాద్, కాజీపేట్, బల్హర్ష ఒకటి, కాజీపేట, విజయవాడ అండ్ వాడి రేణిగుంట ఇవి అనమాట. ఇంకా ఇవి ఆల్రెడీ ఇది 520 kilometers ఆల్రెడీ ఇన్స్టాలేషన్ అయిపోయింది అనమాట. విత్ 141 టేకెన్ అప్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్లో 141.05 kilometers అనేది కంప్లీట్ చేశారు. ఇంకా సెకండ్ ఫేజ్లో 379.75 kilometers ఇన్స్టాల్ చేశారనమాట. ద ఆటోమేటిక్ సిస్టమ్ వాజ్ ఫస్ట్ ఇన్స్టాల్డ్ ఇన్ ద సబర్బన్ సెక్షన్స్ ఆఫ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఫర్ అబౌట్ 58.07 kilometers అనమాట. ఫస్ట్ ఇక్కడ ఇవి హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల 58 kilometers ఇన్స్టాల్ చేశారనమాట. ఈ కంప్లీట్ ఆర్టికల్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. మీకు కావాలనుకుంటే కంప్లీట్ ఆర్టికల్ ఒకసారి వెళ్ళి చదువుకోండి.
నెక్స్ట్ ఆర్టికల్ ఏంటిదంటే ఆర్‌జీఐ ఏమంటుందంటే వెబ్ పోర్టల్ యాప్స్ టు మేక్ సెన్సస్ డేటా అవైలబుల్ ఎర్లీ. ఏమంటుందంటే ఇప్పుడు ఆర్‌జీఐ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ సెన్సస్ కమిషనర్ వీళ్ళు ఏం చెప్పారంటే కంట్రీస్ ఫస్ట్ డిజిటల్ సెన్సస్ విల్ బి కండక్టెడ్ ఇన్ 2 ఫేజెస్. ఇక్కడ ఉంది చూడండి లెఫ్ట్ సైడ్‌లో. అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ టెక్నాలజీ విల్ బి యూజ్డ్ టు కలెక్ట్ డేటా అండ్ సెండ్ ఇట్ ఎలక్ట్రానికల్లీ టు ద సెంట్రల్ సర్వర్. ఓకేనా? అర్థమైతుంది గదా! ఇక్కడ చూడండి 2027 పాపులేషన్ కౌంట్ విల్ బి ద ఫస్ట్ డిజిటల్ సెన్సస్ ఇన్ ఇండియా. మొబైల్ యాప్స్ టు కలెక్ట్ డేటా ఇన్ ఇంగ్లీష్, హిందీ అండ్ అదర్ రీజనల్ లాంగ్వేజెస్. సెంట్రల్ సర్వర్ టు ఫెసిలిటేట్ ఎర్లీ అవైలబిలిటీ ఆఫ్ ప్రైమరీ డేటా. డెడికేటెడ్ పోర్టల్ ఫర్ రెసిడెంట్స్ టు సెల్ఫ్ ఎన్యూమరేట్. ఆల్ స్టేట్స్ హావ్ ఆల్సో బీన్ ఆస్క్డ్ టు అపాయింట్ నోడల్ ఆఫీసర్స్ ఫర్ ద ఎక్సైజ్. ఇక్కడ చూస్తే డేటా విల్ బి కలెక్టెడ్ యూజింగ్ మొబైల్ యాప్స్ బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ ఇన్ ఇంగ్లీష్, హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజెస్. ఎన్యూమరేటర్స్ ఆర్ సూపర్వైజర్స్ విల్ యూజ్ దేర్ ఓన్ మొబైల్ డివైస్ ఫర్ డేటా కలెక్షన్. ఇది చదువుకోండి ఎట్లా ఎందులో యూజ్ చేస్తారనేది యాప్స్ మొబైల్ యాప్ అనేది. ఇంకా క్యాస్ట్ ఆఫ్ హౌస్ హోల్డ్ మెంబర్స్ విల్ బి ఎన్యూమరేటెడ్ ఇన్ ద ఎన్ష్యూయింగ్ సెన్సస్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అప్పుడు ఏంది ఎమర్జెన్సీ టైంలో ఫ్యామిలీ ప్లానింగ్స్ అనేది చేశారు కాబట్టి ఈ మనం ఆ తర్వాత సదర్న్ ఇండియాలో పీపుల్ కౌంట్ అనేది తగ్గిపోయింది. సో అప్పుడు ఏం చేశారంటే 1971 ప్రకారం 2026 వరకు సెన్సస్ తీసుకుంటామని డిసైడ్ చేశారు. సో అది జరుగుతుంది ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ 2076 కెన్ బి యూజ్డ్ యాజ్ ద బేసిస్ టు రీడ్రా లోక్సభ కాన్స్టిట్యూన్సీ. 2026 సెన్సస్ తర్వాత లోక్సభ కాన్స్టిట్యూన్సీ మళ్ళీ చేంజ్ చేశారనమాట. అప్పుడు నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూన్సీస్ అనేవి చేంజ్ అవుతాయి అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ పీపుల్. నెక్స్ట్ ఆర్టికల్ దానికి రిలేటెడ్ యాప్స్ టు మేక్ సెన్సస్ డేటా అవైలబుల్ ఎర్లీ. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సెన్సస్ 2027 హౌస్ సెన్సస్ will start from April 2026 followed by population enumeration phase in February 2027 అన్నమాట. ఇది కూడా కొంచెం చదువుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ Myanmar ethnic crisis drives 4,000 people to Mizoram. Battle between two ethnic armies. Myanmar has forced some 4,000 people in the country to take refuge in Mizoram. సో ఇక్కడ ఏమైందంటే మయన్మార్ పీపుల్ అనేవాళ్ళు క్రాసింగ్ బార్డర్ బ్రిడ్జ్ టు జకాత్వర్ అండ్ టియావ్ రివర్ అనేది బార్డర్లో ఉంటుంది. సో ఇది చూసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనం మ్యాన్మార్ ఎథ్నిక్ క్రైసిస్ డ్రైవ్స్ 4,000 టు మిజోరం. దానికి కొంచెం ఎక్స్టెండెడ్ అనమాట. చిన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ సిఎన్డిఎఫ్. సో ఇది చూసుకోండి క్లియర్గా మీరు. నెక్స్ట్ ధృవ స్పేస్ టైస్ అప్ విత్ పిక్సెల్ ఫర్ నెక్స్ట్ జెన్ సాటిలైట్స్. హైదరాబాద్ బేస్డ్ ధృవ స్పేస్ has entered into a strategic partnership with Pixel, a global leader in satellite imaging and building the world's highest resolution hyperspectral satellite constellation. దీంతో పిక్సెల్తో ధృవ స్పేస్ హైదరాబాద్లో ఉంటుంది కదా, అది టైఅప్ అయిందనమాట. పిక్సెల్ కో ఫౌండర్ అండ్ సిటిఓ క్షితిజ్ ఖాందెల్వాల్ ఏమన్నారంటే కొలాబరేషన్ మార్క్స్ ఆయన అనమాట. ఈ ఆర్టికల్ క్లియర్గా చదువుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ బుక్ సెలబ్రేట్స్ ఏ ఫ్యాన్స్ లైఫ్ లాంగ్ ప్యాషన్ ఫర్ షేక్స్పియర్. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పిఎస్ రవి బుక్స్ లాంచ్ brings together farmer bureaucrats, scholars and literature enthusiasts who read the bird. సో ఈ ఆర్టికల్ ఏంటంటే ఇక్కడ చదివితే రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ కాలమిస్ట్ విఎస్ రవి లాంచ్ హిస్ బుక్ కన్ఫెషన్స్ ఆఫ్ ఏ షేక్స్పియర్ అడిక్ట్ గ్యాదరింగ్ మార్కెట్ బై ఇంటెలెక్చువల్ వార్మ్త్ అండ్ camaraderie. ద ఈవెంట్ హెల్డ్ ఇన్ హైదరాబాద్లో జరిగిందనమాట. నెక్స్ట్ ఈ కింద చూస్తే ద బుక్ ఏ కల్మినేషన్ ఆఫ్ మిస్టర్ రవీస్ లైఫ్ లాంగ్ ఎంగేజ్మెంట్ విత్ విలియం షేక్స్పియర్స్ వర్క్స్. ఆయన లైఫ్ లాంగ్ షేక్స్పియర్ బుక్స్ ఏమేమి చదివాడు వాటి గురించి బుక్ రాశాడు అనమాట. బుక్ పేరు గుర్తుపెట్టుకోండి, కన్ఫెషన్స్ ఆఫ్ షేక్స్పియర్ అనమాట. ఎవరు? ఐపీఎస్ రవి గారు, విఎస్ రవి గారు. నెక్స్ట్ బీజేపీ టు రిలీజ్ మేనిఫెస్టో ఫర్ లోకల్ బాడీ పోల్స్. బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తుందని చెప్పారు. ఎవరంటే తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ ఎన్ రామచంద్రరావు గారు చెప్పారనమాట. చూసుకోండి. ఈ ఆర్టికల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సీఎం రిటరేట్స్ మేక్ 1 crore women millionaires. 1,00,00,000 మంది కోటీశ్వరులను చేస్తానని చెప్పాడనమాట. సో అది తెలుగులో ఆర్టికల్ వచ్చింది, అది చెప్తున్నాను ట్రాన్స్లేషన్. రేవంత్ రెడ్డి లెఫ్ట్ సైడ్ చూడండి. రేవంత్ రెడ్డి రియాఫర్మ్ గవర్నమెంట్ స్ట్రాంగ్ కమిట్మెంట్ టు ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ as he launched 2020 campaign at the ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ క్యాంపస్ ఇన్ హైదరాబాద్. ఓకేనా, వన మహోత్సవం ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారనమాట జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ తెలంగాణ క్యాంపస్లో. ambitious green initiative aims to plant to 18 crore saplings across the state. 2025లో 18 crore saplings అనే మొక్కలని నాటుతారనమాట. అట్లనే 60 అసెంబ్లీ టికెట్స్ ఉమెన్స్కి ఇచ్చేసామని చెప్తున్నాను. అండ్ ఇంకా ఇక్కడ చూస్తే 33% సీట్స్. ఈ ఆర్టికల్ పూర్తి చదవండి. అండ్ ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏం చేసినంటే ఇక్కడ రేవంత్ రెడ్డి he planted a sapling of Rudraksha at the university premises to launch the వన మహోత్సవం. ఈ ప్రోగ్రామ్ వన మహోత్సవం 2025 స్టార్ట్ చేయడానికి రుద్రాక్ష మొక్క నాటి స్టార్ట్ చేశాను అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఆ పాయింట్. ఇంకా ఈ ఆర్టికల్ పూర్తిగా చదువుకోండి, నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేశాను.
నెక్స్ట్ వర్క్ ఆన్ సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ పిక్స్ అప్ పేస్ సెంటర్ శాంక్షన్స్ 100 crore ఫర్ కరెంట్ ఇయర్. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఉంది కదా, దానికి టోటల్గా 889 crores సెంటర్ స్పాన్సర్ చేసింది, శాంక్షన్ చేసింది. సో ఈ ఇయర్ ఏంటంటే 100 crores ఇచ్చిందనమాట. ఈ ఆర్టికల్ పూర్తి చదువుకోండి. టోటల్ కెపాసిటీ ఏంటిదంటే 500 స్టూడెంట్స్, గర్ల్స్ బాయ్స్ కలిపి, అండ్ 25 లెక్చర్ హాల్స్, 2 మినీ కాన్ఫరెన్స్ హాల్స్ అండ్ ఒక లార్జ్ హాల్. ఈ ఆర్టికల్ కూడా పూర్తి చదువుకోండి. అండ్ నిఫా పేషెంట్ ఫ్రమ్ పాలక్కడ్ రిమైన్స్ ఇన్ క్రిటికల్ కండిషన్, 173 పీపుల్ ఆన్ కాంటాక్ట్. నిఫా వైరస్ అనేది మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది. సో అది ఏ ఆర్గానిజం ద్వారా, ఏ హోస్ట్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది అనేది కింద మనకి మెన్షన్ చేయండి కామెంట్లో. సో ఈ ఆర్టికల్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ నిఫా వైరస్ గురించి తెలుసుకోండి. దాని వెక్టార్ ఏంటిది, దాని హోస్ట్ ఏంటిది అనేది తెలుసుకోండి. నెక్స్ట్ ఇది ఏపీ గవర్నమెంట్ అప్రూవ్స్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్, ఏక్యూవిడి అనేది. ఇది ఏపీ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందనమాట. ఏంటిదంటే స్టేట్స్ ఎఫర్ట్స్ ఇన్ అడ్వాన్సింగ్ క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ నర్చరింగ్ ఏ వైబ్రెంట్ ఇన్నోవేషన్ ఈకోసిస్టమ్ అనమాట. ఇట్ కంటైన్స్ 6 జాయింట్ కమిట్మెంట్స్. ఇది కూడా ఒకసారి చూసుకోండి మీరు. హైకోర్ట్ ఇష్యూస్ నోటీసెస్ బేస్డ్ ఆన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ బిల్ అగేనిస్ట్ కాజాగూడ ల్యాండ్ అలాట్మెంట్. ఈ ఆర్టికల్ అసలు తెలుసుకోవాల్సింది ఏం లేదు, జస్ట్ పిల్ అనే దాని గురించి తెలుసుకోండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది. సో అది పిల్ అనేది ఆర్టికల్ ఏంటిది, పిల్ గురించి మీకు ఏం తెలుసో కామెంట్లో మెన్షన్ చేయండి, చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కాజాగూడ లేక్, ఇది ఎక్కడ ఉంది అనేది తెలుసుకోండి. రాజేంద్ర నగర్ దగ్గర ఉంది. ఓకేనా, ఇంతే ఈ ఆర్టికల్ను. అఫీషియల్స్ టు లిఫ్ట్ క్రెస్ట్ గేట్స్ ఆఫ్ శ్రీశైలం ప్రాజెక్ట్. ఈరోజు శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్స్ అనేవి లిఫ్ట్ చేస్తున్నారనమాట. సో ఏపీ చంద్రబాబు గారు వచ్చి జలహారతి అనేది ఇస్తారనమాట కృష్ణ రివర్కి. ఈ డేటా అనేది ఇంపార్టెంట్ అనమాట మనకి. ద ప్రాజెక్ట్ హ్యాస్ 880.90 ఫీట్స్ వాటర్ యాజ్ ఆఫ్ అగెనిస్ట్ ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ ఏంటిదంటే 885 ఫీట్స్. అండ్ అందులో ఎన్ని టీఎంసీ వాటర్ ఉన్నాయి అంటే 185.54 టీఎంసీ వాటర్ ఉన్నాయి. టోటల్ కెపాసిటీ ఏంటిదంటే 215.80 టీఎంసీ కెపాసిటీ ఉంది. The project is receiving 1,67,669 cusecs of inflow from upstream Jurala and Sunkesula ప్రాజెక్ట్ అనమాట. వాటర్ వస్తున్నాయి, హెవీ వాటర్ వస్తున్నాయి కాబట్టి కింద నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తున్నారు అనమాట. ఇండియా విల్ గివ్ న్యూ ఫామ్ టు బ్రిక్స్ ఇన్ 2026 మోడీ. ఈ ఆర్టికల్ చదువుకోండి. ఇక్కడ చెప్పడానికి ఏం లేదు, సమ్మిట్ అనేది రియో డి జనైరోలో జరిగింది. ఓకేనా. నెక్స్ట్ బ్రిక్స్ విల్ మీన్, మోడీ గారు ఇట్లా చెప్పారనమాట, బ్రిక్స్ విల్ మీన్ బిల్డింగ్ రెసిలియన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మెక్సికో విన్స్ కాన్కాకాఫ్ గోల్డ్ కప్ ఫర్ రికార్డ్ ఎక్స్టెండింగ్ 10th టైం. ఈ 10th టైం విన్ అయ్యారు అనమాట మెక్సికో వాళ్ళు. మెక్సికో డిఫీటెడ్ యూఎస్ఏ 2:1 రేషియో, 4:1 రేషియోతో టు రిటైన్ కాన్కాకాఫ్ గోల్డ్ కప్ అండ్ లిఫ్ట్ ద టైటిల్ ఫర్ రికార్డ్ ఎక్స్టెండింగ్ 10th టైం అనమాట. ఓకేనా. ఈ ఈ ఈ మెడల్ అనేది, ఈ కాంపిటీషన్ అనేది ఏ స్పోర్ట్ గురించి అనేది మీరు కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ సనోజ్ గుప్తా నేమ్ న్యూ సీఈఓ ఆఫ్ ఐసీసీ. ఇండియన్ మీడియా మొగల్ Sanuj Gupta named the new Chief Executive Officer of the Jay Shaled International Cricket Council, replacing Australian Geoff Allardyce. ఓకేనా. ఈ సనోజ్ గుప్తాని ఐసీసీ సీఈఓగా అపాయింట్ చేశారనమాట. ఇంతకుముందు ఈయన జియో స్టార్కి సీఈఓగా పనిచేశాడు. ఇప్పుడు ఆయన అపాయింట్ కాబోతున్నారు. ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, ఈసీబీ చైర్మన్ రిచర్డ్ థామ్సన్, ఎస్ఎల్సీ ప్రెసిడెంట్ షామీ సిల్వా, బీసీసీఐ సెక్రటరీ డిజర్. నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూసుకోండి. మెహులీ, కిరణ్ అండ్ ఈషా మేక్ టీమ్స్ ఫర్ ఏషియన్ అండ్ వరల్డ్ కప్. మెహులీ ఘోష్, కిరణ్ జాదవ్ అండ్ ఈషా సింగ్ ఆర్ ద 3 shooters common in the both Indian squad for Asian Championship in Kazakhstan and World Cup in China. ఈ ప్లేయర్స్ చూసుకోండి ఎవరెవరు ఏమేమి ఆడుతున్నారు అనేది. సో గైస్ ఈరోజు వీడియోకి ఏంటంటే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.